Hi everyone, this is Dr. Triveni, consultant gynecologist and IVF specialist at Asian Hospital, Nasropeta. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా. చాలా మందికి సొసైటీలో ఉన్న మేజర్ అపోహ ఏంటి అంటే ఏదన్నా థైరాయిడ్ ఉందంటేనే వాళ్ళకి పిల్లలు పుట్టరు, చాలా కష్టము ఇలాంటివి ఉంటుంది. ఏంటి థైరాయిడ్ వల్ల ఏమవుతుంది అంటే జనరల్గా థైరాయిడ్ అన్నది ఒక హార్మోన్. ఈ హార్మోన్ వల్ల బాడీలో అన్ని రకాల ప్రతి ఆర్గాన్ మీద ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక హార్మోన్ కాబట్టి మనకి ఏదైతే నెలసరి వస్తున్న సైకిల్స్ హార్మోన్స్ మీద ప్రభావితం అవుతుంది. సో ఈ హార్మోన్ ఏమన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటున్నప్పుడు ఏంటి అంటే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ అవటం వల్ల కొంచెం ఎగ్ విడుదల అవటం కానీ లేట్ అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల పిల్లలు పుట్టడం అనేది డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఇనీషియల్ స్టార్టింగ్లో అబార్షన్స్ అవ్వటం కానీ దాని తర్వాత ఎదగటంలో పిల్లలు మెంటల్ డెవలప్మెంట్ కూడా థైరాయిడ్ హార్మోన్ ఇంపార్టెంట్. వీటన్నిటికీ మనకి జస్ట్ థైరాయిడ్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బాడీలో థైరాయిడ్ హార్మోన్ కనుక కరెక్ట్గా సెట్ చేసుకుంటే నేను చెప్పిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్నది అదొక్కటే ట్రీట్మెంట్. ఈ థైరాయిడ్ హార్మోన్స్ మన ఎక్స్టర్నల్ నుండి తీసుకుంటున్న దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా కానీ ఏమన్నా ఇన్ఫర్టిలిటీతో ఉంటున్నా కానీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ మనం థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చూసుకోవటము, థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ని మనం కరెక్ట్గా పెట్టుకోవటము. బయట హార్మోన్ డైలీ ఒక చిన్న టాబ్లెట్ థైరాయిడ్ హార్మోన్ తీసుకోవటం వల్ల ఎటువంటి హాని ఉండదు. దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. మీకు ఈవెన్ 100 పవర్తో 150 పవర్తో 200 పవర్తో థైరాయిడ్ తీసుకొని లోపల థైరాయిడ్ హార్మోన్స్ నార్మల్గా ఉంటూ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, టోటల్ ప్రెగ్నెన్సీ హెల్దీ మదర్ అండ్ బేబీ డెలివరీ అయిన వాళ్ళని చాలామందిని చూస్తాం. సో థైరాయిడ్ ఉన్నంత మాత్రాన పిల్లలు పుట్టరు అన్నది రాంగ్. బ్యాలెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. థైరాయిడ్ అన్నది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ టాపిక్ మీద ఏమన్నా డౌట్స్ ఉంటే దయచేసి సంప్రదించగలరు. థ్యాంక్ యూ.